మన జీవితం అంత సులభమైనది కాదు. మానవ పరిస్థితుల నుండి, బాధల నుండి స్వేచ్ఛ కలిగినది కాదు. కానీ ఈ కష్టాలు, బాధల వలన మన సంకల్ప శక్తి మరింతగా దృఢపడి, ఆయన ఆశించిన విధంగా మనం మంచి అభ్యాసీలుగా మారటానికి అది ఉపయోగపడుతుంది. ఆయన దివ్య పాదాల చెంతకు చేర్చే ఈ తపనలో, ఈ ఆర్తిలో, ఈ అన్వేషణలో మన సాధన, మన భక్తి, మన విధేయతలపై మనము పరిమితులను ఎలా విధించుకోగలము? అవ్యక్తమైన ఈ సందేశాలను వాస్తవాలుగా చేయగలిగేది ఆయన ప్రేరణే. ఎందుకంటే ఆలోచనలు వారివే, ప్రేరణ వారిదే. కాబట్టి ఆశ్చర్యంతో నిండిన కళ్ళతో చూస్తున్న ఈ దివ్య జగన్నాటకంలో మనము పాల్గొనగలుగుతున్నామంటే అది కూడా ఆయన సంకల్పం.